ఉమ్మడి కరీంనగర్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకొచ్చిన వారే, జైలు కేసులైన వారే, బైండవర్ కేసులైన వారే. నిజమైన ఉద్యమకారులే గర్వపడుతున్నాం. నిజమైన ఉద్యమకారులను గుర్తించడానికి ఏర్పడిన వేదిక తెలంగాణ ఉద్యమకారుల వేదిక అని సగర్వంగా తెలంగాణ సమాజానికి చాటి చెప్పుకుంటున్నాం. టీయూవీ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, టీయూవీ రాష్ట్ర వైస్ చైర్మన్ తోటిటి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం జరిగింది. టీయూవీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బొడ్డు రవీందర్, 33 జిల్లాల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. 33 జిల్లాలలో నిజమైన ఉద్యమకారులను గుర్తించడానికి, వెలికి తీయడానికి, న్యాయం చేయడానికి ఏర్పడిన వేదిక తెలంగాణ ఉద్యమకారుల వేదిక అని టీయూవీ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, వైస్ చైర్మన్ తోటిటి శంకర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రవీందర్ తెలియజేశారు. మన రాష్ట్ర వైస్ చైర్మన్ శంకర్ గౌడ్ గారు నేను కలిపి 527 మంది నిజమైన ఉద్యమకారులను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ ఉద్యమకారుల వేదికను తీసుకుపోతున్నాం. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 15వ తారీఖున ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర నాయకులను కలిసి మన విన్నపాన్ని విన్నవించుకుంటే సరే, లేకపోతే తెలంగాణ ఏ రోజైతే జూన్ 2వ తారీఖున ఏర్పడదో ఆ రోజున 10,000 మంది ఉద్యమకారులతో అర్ధరాత్రి 12 గంటలకు అసెంబ్లీని ముట్టడించడానికి మీరందరూ సిద్ధమని నేను అడుగుతున్నా. మీకు అయ్యే ఖర్చులు భరించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో మనం ఆస్తులు సైతం పోగొట్టుకున్నాం, కుటుంబాలను సైతం లెక్క చేయకుండా అందరూ పోరాడారు. మరి తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? మీరు ఏ పోరాటానికైనా మాతో పాటు కలవడానికి సిద్ధమా, నడవడానికి సిద్ధమా అని మన ఉద్యమకారులను నేను అడుగుతున్నా. సిద్ధమా? మీరందరూ అక్కలు సిద్ధమా? అన్నలు సిద్ధమా? మనం మన హక్కుల కోసం మనం పోరాడాలి. మనం ఏమడుగుతున్నాం? 250 గజాల స్థలాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. 4 గదుల ఇల్లు నిర్మించమని అడుగుతున్నాం. ఉద్యమకారులకు 25,000 పెన్షన్ సౌకర్యం ఇవ్వమని అడుగుతున్నాం. ఉద్యమకారుల బిడ్డలకు ఉచిత విద్యను ఇవ్వమని కోరుతున్నాం. ఉద్యమకారుల కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచిత ఆరోగ్య సౌకర్యాలను, ఆరోగ్య కార్డు ఇవ్వమని కోరుతున్నాం. వాళ్ళకి రైలు ప్రయాణం, బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వమని కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమకారులకు 10,000 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని కోరుతున్నాం. 1000 కోట్లు వృధాగా ఖర్చు పెడుతున్నారు. ఈ రోజు రాష్ట్ర సుందరీకరణ కోసం, అదేవిధంగా మహిళా సీటు తీసుకురావడం కోసం, అదేవిధంగా మూసీ నది ప్రక్షాళన కోసం, రైజింగ్ తెలంగాణ కోసం 1000 కోట్లు వృధాగా ఖర్చు పెడుతున్నారే. అదే ఉద్యమకారుల కోసం ఖర్చు పెడుతుంటే ఈ ప్రభుత్వాలు చిరస్థాయిగా రాష్ట్రంలో నిలిచిపోయి ఉండే. అందుకే నేను ఆశామాషిగా తెలంగాణ ఉద్యమకారుల వేదికను ఏర్పాటు చేయలేదు. 2 నెలలు టైం ఇద్దాం. ఈ ఏప్రిల్ నెల, మే నెలలో టైం ఇద్దాం. అప్పటికి ఉద్యమకారుల ఆశయాలు నెరవేరకపోతే తెలంగాణ ఏ రోజైతే ఏర్పడదో ఆ జూన్ 2వ తారీఖున 10,000 మంది ఉద్యమకారులతో మనం తెలంగాణను ముట్టడిద్దాం. అప్పుడే మన ఆశలు నెరవేరుతాయి. జార్ఖండ్ రాష్ట్రంలో కూడా 10,000 మంది ఉద్యమకారులతో జార్ఖండ్ అసెంబ్లీని ముట్టడించినప్పుడే ఆ రోజు ఆ ఉద్యమకారుల ఆశయాలు నెరవేరాయి. అందుకే మనం నిజమైన 2001 నుంచి 2014 వరకు ఉద్యమంలో జైలు పాలైన వారితో పాటు కీలక పాత్ర పోషించిన వారిని ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలంటున్నాం. ఏదైతే మీరు సబ్ కమిటీ చేస్తున్నారో ఆ సబ్ కమిటీని ఏర్పాటు చేయండి. ఆ సబ్ కమిటీ ద్వారా నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయండి. అంతే తప్ప 2001 నుంచి 2014 వరకు వదిలివేసి కొన్ని అన్రిజిస్టర్డ్ సంఘాలు, రిజిస్టర్డ్ కాని సంఘాలు 2015 నుంచి 2020 వరకు కూడా ఉద్యమకారులను తీసుకుంటే నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందా అని ఒక్కటి మనం ప్రశ్నించుకోవాలి. అందుకే తెలంగాణ ఉద్యమకారుల వేదిక నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయడానికి ఏర్పడ్డది. మనం ఎక్కువ సమయభావం కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ రోజు ఏదైతే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నియోజకవర్గ సాక్షిగా మనం మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఉద్యమకారుల హక్కులను ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలి. లేని పక్షంలో మన అసెంబ్లీని ముట్టడించాలి. నిజమైన ఉద్యమకారులు అయితే మనం లాఠీ దెబ్బలు తిన్నట్టు నిలబడతాం. అదే పని మనం చేయాలి.
ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, ఇది రాజకీయ పార్టీల వేదిక కాదు, ఇది ఉద్యమకారుల వేదిక అని మీకు స్పష్టంగా చెప్తున్నా. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ఏర్పడ్డది. మరి తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యమకారులకు న్యాయం జరగడం లేదు. ఎన్నో ఉద్యమ సంఘాలు వచ్చాయి, కానీ అవన్నీ రిజిస్టర్ కాకపోవడం వల్ల, నిజమైన ఉద్యమకారులను గుర్తించకపోవడం వల్ల ఉద్యమకారులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అటువంటి ఉద్యమకారులు ఈ రోజున రోడ్డు మీదన పడ్డారు. అందుకే తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఒక రిజిస్టర్డ్ యూనియన్గా ఏర్పడి ఈ నెల 15వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నాం. మా ఆలోచన, మా ఆశయం ఒక్కటే, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలి, దాంట్లోనే 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలి, 25,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు విద్య, వైద్య, ఆరోగ్యం కల్పించే విధంగా ఒక ఆరోగ్య కార్డు ఇవ్వాలి, విద్యా కార్డు ఇవ్వాలి, ఉచిత ప్రయాణం బస్సులలో కానీ రైలులో కానీ ఉచిత ప్రయాణం కల్పించాలి. అదేవిధంగా ఉద్యమకారులకు 10,000 కోట్లతో ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో తెలంగాణ ఉద్యమకారుల వేదిక నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఈరోజు పోరాట దిశగా ప్రయత్నం చేస్తుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు ఏకీకృతం కాకపోతే మన ఆలోచనలు కానీ మన ఆశయాలు కానీ నెరవేరే సందర్భం లేదు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని పెట్టారు. ఆ న్యాయం చేసే దిశగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల వేదిక కొట్లాడుతుంది. అందుకే అన్ని జిల్లాలలో ఏ ఉద్యమకారులు అయితే జైలు శిక్ష అనుభవించారో, ఏ ఉద్యమకారులు అయితే ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయో, ఏ ఉద్యమకారులు అయితే బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయో, ఏ ఉద్యమకారులు అయితే 2001 నుంచి 2014 వరకు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక పోరాడుతుంది. 2015 నుంచి 2026 వరకు అందరు ఉద్యమకారులు అంటే అది జరిగే పని కాదు. అటువంటి సంఘాలను కూడా మేము పరోక్షంగా ప్రత్యక్షంగా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ జరగాల్సింది నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరగాలి. పార్టీలకు అతీతంగా, జిల్లాలకు అతీతంగా ఏ ఉద్యమకారులు అయితే ఆనాడు జైలు శిక్ష అనుభవించారో, ఏ ఉద్యమకారుల మీదైతే ఎఫ్ఐఆర్ కేసులు అయినాయో, ఏ ఉద్యమకారుల మీదైతే బైండ్ ఓవర్ కేసులు అయినాయో, ఏ ఉద్యమకారులు అయితే తిండి నిద్రాహారాలు మాని రోడ్లపైకి వచ్చి రైలు రోకో, రాస్తా రోకో, వంట వార్పు చేసి ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆత్మీయ సమావేశం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నియోజకవర్గంలో జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల వేదిక తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడుతుంది. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని, 4 గదుల ఇండ్లు నిర్మించాలని, ఉద్యమకారులకు 25,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఉద్యమకారుల బిడ్డలకు ఉచిత విద్యను అందించాలని, ఉద్యమకారుల కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచిత ఆరోగ్య రక్షా కార్డు ఇవ్వాలని, ఉద్యమకారులకు బస్సులలో, రైలులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని, ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడుతుంది. ఈ నేపథ్యంలో 2001 నుంచి 2014 వరకు ఏ ఉద్యమకారులైతే జైలు పాలయ్యారో, జైలు శిక్ష అనుభవించారో, ఎఫ్ఐఆర్ కేసులు అయినాయో, బైండ్ ఓవర్ కేసులు అయినాయో, ఎవరైతే సీనియర్ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళను మాత్రమే గుర్తించి ప్రభుత్వము నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఆ దిశగా ప్రభుత్వము ఈ నెలలో దిగి రాకపోతే జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున 10,000 మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమ కొరకు కొట్లాడిన ఉద్యమకారులకు న్యాయం జరగాలనే ఒక ఆలోచన కొద్దీ తెలంగాణ ఉద్యమకారుల వేదిక రామోహన్ నియోజకవర్గంలో గౌరవనీయులు రాష్ట్ర చైర్మన్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల వేదిక పుట్టిందే నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలనే ఒక ఆలోచన కొద్దీ ఈ వేదిక ఏర్పడ్డది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఎన్నికల ముందు నువ్వు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకో, మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. దయచేసి
మీ కాలక్షేపం 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇక గౌరవనీయులు మహిళ మన ఎమ్మెల్సీ గారు విజయశాంతి చెప్పినట్టు చూస్తుండగానే 2.5 సంవత్సరాలు గడిచింది. మరి ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాలు పట్టుకనే అవుతుంది. మన ఉద్యమకారులకు ఇవ్వాలని ఒక ₹1 కోటి మాట్లాడింది. ఆమెకు మేము రామగుండం నియోజకవర్గం చౌరస్తాలో పాలాభిషేకం చేసి, ఎందుకంటే ఉద్యమకారుల కొరకు ఎవరు అడిగినా ఎవరు కొట్లాడినా